హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మాది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చాలా సింపుల్గా జరిగిందని చెప్పాను కదా. నేను మీకు ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అయితే మేము ఇక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా పాతింటికి వచ్చామండి సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకోవడానికి. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం అండి ప్యాకర్స్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. వాళ్ళు 8500 ఎంతనో తీసుకున్నారు. సామాన్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారండి. అయితే వాళ్ళు రాకముందే ఫస్ట్ మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత దుప్పట్లు అలాగే మావి కొన్ని బట్టలు అవన్నీ ఉంటే బెడ్షీట్లు మూటగట్టి పెట్టాము. ఎందుకు అంటే వాళ్ళు తెచ్చే సంచులు కానీ అట్టా బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ మనం హౌస్ షిఫ్టింగ్ చేసిన తర్వాత అవన్నీ మనకు ఇంట్లో అట్లా పడేసి వెళ్ళిపోతారండి. వాళ్ళ బాక్సులు వాళ్ళ సంచులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఇక మనకు కొంచెం ఇల్లు అంతా మెస్సీగా అనిపిస్తుంది కదా. అయితే నేనైతే అక్కడ చూపిస్తున్నాను చూడండి. మా ఇంట్లో కొన్ని బెడ్షీట్స్ ఉంటాయి కదా, అయితే నేను వాటిలలో మా అందరి బట్టలు అయితే ప్యాక్ చేసి పెట్టాను. డైలీ వేసుకునే బట్టలు అవన్నీ. ఆ తర్వాత చూడండి వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారో. ప్రతి ఒక్క ఐటమ్ని అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారండి. ప్లాస్టర్స్ అలాగే నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అటువంటి సంచులు తెచ్చారండి. అది మనకి ఏంటంటే మెత్తటి పరుపులాగా ఉంటుందన్నమాట. ఐ థింక్ ఒక రగ్గులాగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. చాలా సాఫ్ట్గా ఉంది. అయితే నేను చెప్పాను, అన్న ఆ డ్రెస్సింగ్ టేబుల్ మా మమ్మీ మా డాడీ నా మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాను. సో ఇక అన్న వాళ్ళు అయితే చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు చూడండి. నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇక్కడ మా గౌతమ్ కృష్ణ హంగామా అయితే అంతా ఇంత లేదు, చాలా హంగామా. వాళ్ళందరూ దిక్కు సామాన్లు అన్నీ ప్యాక్ చేస్తుంటే వాడు అటు ఇటు తిరగడము, డ్యాన్స్ వేయడము, చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత అసలు కాలు పెట్టే సందు లేదండి. నేను వచ్చిన తర్వాత చెప్పానమాట, అన్న నా బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పాను. బ్యాంగిల్స్ కానీ ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, టీవీ ఇవన్నీ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారండి. అలాగే వాళ్ళు ఫ్యాన్లు కూడా మనకు ఇప్పుతారండి. ఫ్యాన్లు మనకు ఫిట్ చేయడం కానీ ఇప్పడం కానీ వాళ్ళే చేస్తారంట. సో నాకు కూడా ఫ్యాన్లు అనేది వాళ్ళే ఇప్పి పెట్టారు. ఇది మా పాతిల్లు అండి. బెడ్రూమ్లో అయితే షెల్ఫ్లు ఎక్కువ లేవు, ఇది కిచెన్ అనమాట. ఇక మొత్తం సామాన్ అంతా వాళ్ళే ప్యాక్ చేస్తున్నారు. మేమైతే ఇలా వచ్చి కూర్చున్నాము. అయితే నా బ్యాంగిల్స్ అని చెప్పి నేను చూసుకుంటున్నాను అనమాట. ఆడవారికి ఎక్కడ పోయినా బ్యాంగిల్స్ అవన్నీ ఇష్టం ఉంటుంది కదా. ఇక మా గౌతమ్ కృష్ణ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. ఇక నేనైతే అవన్నీ సర్దుతున్నాను అనమాట. అయితే వాళ్ళు అంటున్నారు, మేడం మీరు సైలెంట్ కూర్చోండి మేడం, మీరేం సర్దకండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. మీ బ్యాంగిల్స్ అలాగే మీ మనీ ఇంకేమైనా ఉంటే మాతో చెప్పండి, మేము తీసిస్తాము అని చెప్పేసి అంటున్నారనమాట. నేనైతే జస్ట్ అలా కూర్చున్నాను. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారనమాట నాతో పాటు. మా హస్బెండ్ అయితే కొత్తింటి దగ్గరనే ఉండి కొంచెం క్లీన్ అన్నీ చేపిస్తున్నారు. ఎందుకంటే కొత్తిల్లు కదా, ఇక ఆల్రెడీ పూజ అవన్నీ చేసుకున్నాం కదా, ఇక నెక్స్ట్ డే అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. అయితే మా హస్బెండ్కి కొత్తింటి దగ్గర ఉండి మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. ఇక మేమైతే పాతింటికి వచ్చి ఇవన్నీ ఇలా ప్యాక్ చేపిస్తున్నాం అనమాట. వాళ్ళు మా ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. అవి కూడా చాలా నీట్గా చూడండి, ప్లాస్టర్లు వేసి క్లాత్ వేసి నీట్గా ప్యాక్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు, అలాగే అంత నీట్గా వాళ్ళ వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట. కాస్ట్ అయితే నాకు కొంచెం హెవీ అనిపించింది, కానీ ఫస్ట్ టైం మేము ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చామండి. మేమైతే ఇంతకుముందు ఎప్పుడు ఒకవేళ ఇల్లు షిఫ్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మేమైతే ఎప్పుడు ఇలా ప్యాకెట్స్ వాళ్ళకైతే ఇవ్వలేదు. ఎప్పుడు కానీ మేమే మనకు DCM అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో మేమే సామానాన్ని వారం రోజుల ముందట ప్యాక్ చేసుకుంటుండే నేను, మా హస్బెండ్, మా పిల్లలు. కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము. మేము కూడా ఇంటి రిజిస్ట్రేషన్ గురించి తిరగడము చేయడము, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పూజ కార్యక్రమాలు అవన్నీ చూసుకోవడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయామండి. అయితే ఇక మా ఆడబిడ్డ మా హస్బెండ్ ఇక ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు సైలెంట్గా కూర్చోండి, మొత్తం వచ్చి వాళ్ళే ప్యాక్ చేసుకొని మళ్ళీ నీట్గా మనకి అక్కడ డ్రాప్ చేసి పెడతారు అని చెప్పి అన్నారనమాట. ఇక ఇవే అండి వాళ్ళు తెచ్చుకున్న అట్టాలన్నీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకొని వెళ్తారు. ఇదే అండి DCM. ఆల్రెడీ 2 రిఫ్రిజిరేటర్లు అయితే ఎక్కించారు. ఆ తర్వాత అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారనమాట.
కానీ నాకు ఒకటే బాధ అండి, దాంట్లో 19-20 ఇయర్స్ అబ్బాయి కూడా ఉన్నాడు ఒక అతను స్మోకింగ్ చేస్తున్నాడు. నాకు అది ఎందుకో నచ్చలేదు. ఎందుకు అని అంటే వాళ్ళ ఫాదర్ అట ఎక్స్పైర్ అయ్యారంట. సో ఆ అబ్బాయి ఇక స్టడీ అనేది అక్కడ వరకు బంద్ చేసి ఇక ఇక్కడ ప్యాకెట్స్ వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యాడంట. పాపం నాకైతే బాధ అనిపించింది. అలాగే వాళ్ళకు మాకు అక్కడ ఇంటి దగ్గర షిఫ్ట్ చేసినందుకు కూడా వాళ్ళకు 2-3 సార్లు ఛాయ్ అనేది పోసాను. అలాగే ఇంత లంచ్ కూడా వాళ్ళకి పెట్టామండి. ఎందుకంటే చాలా బాధ అనిపించింది. ఇగో ఈ అబ్బాయి అండి 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటే ఆ అబ్బాయి అంత హెవీగా స్మోక్ చేస్తున్నాడు. ఇక చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారో వాళ్ళు. మీకు కూడా ఎవరికన్నా ఇలా ప్యాకెట్స్ వాళ్ళు కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను మీకు. మీరు కూడా అప్రోచ్మెంట్ అవ్వచ్చు.